అసలు కళ్యాణ్ బాబుని ఇలాగ జీవితంలో ఎప్పుడు చూడలేదు. గూస్ బంప్స్ వచ్చి మీరు కల్ట్ అయితే ఇంకా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అసలు ఏం నరుకుతున్నాడు తెలుసా అసలు. ఆ యాక్షన్ సీన్స్ అసలు మామూలుగా లేదు. మొత్తం అసలు సినిమా మొత్తం ఎలివేషన్స్ మీకు ఏం లేదు. మీకు కళ్యాణ్ బాబుని చూస్తూ ఉంటారు మీరు అంతే. బీజిఎం వినిపిది ఏం వినిపిది, లిరిక్స్ ఏం లేదు. పాటలన్నీ వస్తూ ఉంటాయి కానీ మీకు మొత్తం కాన్సన్ట్రేషన్ కళ్యాణ్ బాబు మీద ఉంటుంది. ఎట్లా అంటే ప్రతి షాట్ అసలు అంత అందంగా ఆయన ఎవరు చూపించలేదు. అది కూడా ఈ ఏజ్లో ఆయన చేసిన ఫైట్స్ అసలు మామూలుగా లేవు. చాలా బాగుంది. ఇంత యుద్ధం చేసి లోపలికి వెళ్ళాం. ఇంకా డబుల్ మెంబర్స్ ఉన్నా కూడా పర్లేదు. ఎంత తోసుకుంటైనా వర్త్ ఇట్, చూడొచ్చు. మర్చిపోలేరు ఈ సినిమాని. ముందే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ బాబు రాత రాశాడు, పైన వచ్చిన దేవుడు కూడా మార్చలేడు దాన్ని. ముందే చెప్తున్నా, ఖచ్చితంగా ఈ సినిమాతో అన్ని బద్దలైతాయి. నెగటివిటీ స్ప్రెడ్ చేసినా ఎప్పుడు ఆపలేడు ఈ సినిమాని. మనల్ని ఎవడు మన ప్రొడ్యూసర్లు సరిగ్గా ప్రమోషన్లు చేయలేదు భయ్య. కళ్యాణ్ బాబు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రమోషన్లు అవసరం లేదు. బట్ పైన బాలీవుడ్ వాళ్ళకి తెలియదు కదా. మనోడు నరుకుడు ఇప్పుడు చూస్తారు, ఇక్కడ నుంచి అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? ఎక్కడ అయిపోయింది అంతే. మాకు స్టోరీలు ఏం అవసరం లేదు. దేవుడు స్క్రీన్ లో కనిపించిండా సాల్ మాకు. అరే మస్తు బీజిఎం కొట్టిండా సాల్ అన్న. కానీ ఈరోజు దేవుడు కనిపించింది సాల్. సూపర్ బ్రో, సూపర్. గోల్ తీస్తాడన్న తమ సినిమా సూపర్ మెంటల్ సూపర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తీసుకున్నాడు. ఓజీ 2 వెయిటింగ్, స్టిల్ వెయిటింగ్. కల్ట్ సినిమా 100 కోట్లు. సినిమా హిట్ ఖచ్చితంగా చెప్తున్నా. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాను కాళ్ళు ఎగరేయచ్చు. దొల్ల కొట్టాడు సుజిత్. ప్రతి ఫ్యాను సుజిత్ దొల్ల కొట్టాడు. ఎలివేషన్స్ అంటే బాలకృష్ణ. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చూపించాడు. పవన్ కళ్యాణ్, సుజిత్ సూపర్. మూవీ పక్క 500-600 కోట్లు. సూపర్. ఎలివేషన్స్ అంటే బాలకృష్ణ అనుకుంటారు. ఇప్పుడు నుండి టిఎఫ్ఐకి ఒకటే కింగ్, అది కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబు కింగ్. జై పవర్ స్టార్. తమన్నా బీజిఎం కొట్టిండు. This will be remembered for the ages. A new industry in Telugu stage. చెప్పలేదండి. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. సుజిత్ అన్న ఒక ఫ్యాన్ బాయ్ తీసేవాడు అయితే మాత్రం నిజం. కేక సినిమా. తమన్నా మాత్రం తమిళోళ్ళకి మీసం మెలేసాడు. తమిళోళ్ళకి మీసం మెలేసిండు. నాకు మీసం లేదు. ఇగో మా తమన్నా చెప్పినట్టు తమన్నా కోసం ఇది. అమ్మ తోడు గుడి కట్టినా కూడా తప్పు లేదు. సుజిత్ ఒక ఫ్యాన్ సినిమా తీసి ఎట్లుంటుందో అట్లా తీసిండు. బాయ్ డ్రెస్సింగ్ ఉందా బాయ్? ఏంది బాయ్ వాకిషాలు? ఏంది బాయ్? 2 కళ్ళు సరిపడదు బాయ్. మాకు 2 కళ్ళు సరిపోలా, ఇంకో 10 కళ్ళు కూడా సరిపో. అట్లా తీసిండు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీసి ఎలా ఉంటుందో. దట్ ఈస్ వాచింగ్. తమిళ పెట్టురి, మంచి రివ్యూ మంచిగా. ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. తప్పుగా మాత్రం పెట్టగారు, ఎందుకంటే సినిమా అంతే. చెప్పినట్టు ఎలివేషన్ మాత్రం సూపర్ అన్న. ఎలివేషన్ సూపర్ ఇచ్చారన్న. Full miss. సూపర్. బ్లాక్ బాగ్ మంచి మూవీ హైలైట్ ఉంది. బట్ కాకపోతే ఇమ్రాన్ హాష్మి, ప్రకాష్ రాజ్ కొంచెం స్క్రీన్ మీద ఎక్కువసేపు చూపించారు అనమాట. ఎక్కువ టైమింగ్ ఎక్కువ ఇచ్చారు.
ఓకే మంచి మంచి కేక్ ఇక చాలు ఫోకస్ ఆన్ పాలిటిక్స్ ఇక చాలు ఇంకా చాలు బంపర్ హిట్ హిట్ కొట్టాం. అందరి నోట ఒకటే మాట 12 సంవత్సరాల తర్వాత కళ్యాణ్ బాబు జాతర కాదు దేవి నవరాత్రులు ఈ రోజు నుంచి ఓజీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి. జుమ్చే అమ్మొచ్చింది పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చింది. జై పోస్టర్ తలలు తీసేయడమే అయిపోయింది. బ్లాక్ బస్టర్ ఇచ్చేసిండన్న జనాలకి ఏది కావాలో అది ఇచ్చేసిండు. పర్ఫెక్ట్ ఉంది. రేపు సినిమా చూడండి, బ్లాక్ బస్టర్ బొమ్మ. పుష్ప రికార్డులు ఉండవు, ఏ రికార్డులు ఉండవు. పుష్ప రికార్డులు అన్ని పోయినట్టే. ఇంకా కలెక్షన్ అది రేపు సినిమా అవును, సాహో చూసి వస్తే మీకు ఇంకా దీని సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని మీకు అర్థమవుతుంది. తమన్ బీజిఎం ఒకటే అన్న, ఆయన నిలబెట్టుకున్నాడు మీసం మీద మాట. సినిమా ముందు రిలీజ్ అవ్వగానే ముందు తమన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ సినిమాతో తమిళోళ్ళకి ఏమంటే ఏంటో చూపిస్తారు. తమిళోళ్ళకే కాదన్న, అసలు 3 భాషల్లో రిలీజ్ చేస్తారు దీన్ని. 5 భాషల్లో కనుక రిలీజ్ చేస్తుంటే ఏ రికార్డులు ఉండేవి కాదు. అన్ని భాషల్లో ఈ ఓజీ ఏంటో తెలిసేది. హీరోయిన్ పరంగా చూసుకుంటే ఎక్కువసేపు లేకపోయినా సరే మా క్యారెక్టర్ మట్టికి బాను. ఇమ్రాన్ సింగ్ గారికి ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది సినిమా. అవును, బాగుంటుంది. మీకు ఎవరన్నారు? చూసిన చెప్తున్నారు బయటకు. ఇప్పుడు రాయండి రివ్యూ, ఇప్పుడు రాయండి. రోడ్డు మీద పని చేస్తాం. ఇంటికి వచ్చాడు 100 కోట్లు కొన్నాడు. తుడిదండ సవాళ్ళు ఎగుతాయి, గుండెల మీద పట్టే చెప్తున్నా. కళ్యాణ ఇంటికి వచ్చాడు. ఎవరు రివ్యూ కళ్యాణ ఇంటికి వచ్చాడు. 10-12 ఏళ్ళకి పుష్కరాలు వచ్చినట్టు అన్నది చరిత్ర. ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు ఒక్కడే. ఒరిజినల్ గ్యాంగ్స్టర్. వెయిటింగ్ పార్ట్ 2 అన్న. పుష్ప పార్ట్ 2 రికార్డ్స్ సెట్కే. పుష్ప ఒట్టగా ఏం లేదు బ్రో, ఓన్లీ టిఎఫ్ఎం పోతారు. ప్రభాస్ కి బాహుబలి ఎలాగో పవన్ కళ్యాణ్కి ఓజీ ఎలా పోతారు. సూపర్ అన్న ఓజీ. పవన్ కళ్యాణ్ లిక్స్ అయితే సూపర్ గా ఉన్నాయన్న. తమన్ మ్యూజిక్, సుజిత్ డైరెక్షన్ అసలు మామూలు లేదన్న. అందరూ యాక్టింగ్ బాగుందన్న. బ్లాక్ బస్టర్ కొట్టినామన్న, సార్ తగ్గేదే లేదు. రికార్డ్ బ్రేక్ చేస్తారు. తమిళనాడు ఆపు మహారాజ్ అంతకు మించి కొట్టిండు. శవాలు లేస్తాయి పైన. శివాలు లేచి ప్లీజ్ ఎవరన్నా యాంటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ చేసి సినిమాని లేపేస్తా ఉన్నారు, నెగిటివ్ లేస్తా ఉన్నారు. అదే నెగిటివ్ చేసి ఇండస్ట్రీ కాకుండా బ్రో మామూలుగా లేదు బ్రో, మూవీ మాత్రం మామూలు లేదు. జాన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కత్తి ఆడు వాడాడు ఈడు వాడాడు కదా. పవన్ కళ్యాణ్ వాడు మొదలెట్టినాడు. పవన్ కళ్యాణ్ హీరో 28 ఇయర్స్ కుర్రోళ్ళ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఏకదం పవన్ కళ్యాణ్